వాళ్ళింత కన్నున్నాడు కానీ తమ్ముకు తమ్ముడు లేడు అన్నట్టు టిఫిన్ చేయడానికి నేను ఒక్కదాన్ని రెడీగా ఉన్నా. తినడానికైతే ముగ్గురు ప్లేట్ పట్టుకొని రెడీ. ఎందుకంటే పొద్దున వాళ్ళ ఎవరి పనుల మీద వాళ్ళు పోవాలి కాబట్టి రెడీగా. బై ఛాన్స్ ఏంటంటే ఈరోజు మా వారు ఎటు వెళ్ళట్లేదు, మొన్న యాక్సిడెంట్ అయిందని చెప్పినా కదా, అందుకే ఆయన ఇంట్లో రెస్ట్గా ఉన్నారు. పిల్లలు ఇద్దరు పోవడానికి రెడీగా ఉన్నారు. టకటక వాళ్ళకైతే దోశ చేసిన, మా వారికి సపరేట్ పిండి పట్టి విటమిన్ పప్పులు వేసి చేసిన దోశ. పిల్లలైతే తిని బయటికి వెళ్ళిపోయారు. మా వారికి అయితే దోశని ఊతప్పంలాగా వేసిన, సూపర్గా ఉంది. చట్నీ వాళ్ళకి సరిపడంత అయిపోయింది. నేనైతే ఎక్కువ ఉల్లిగడ్డలు వేసుకొని ప్లెయిన్ దోశ వేసుకొని మునిగాకు పొడిలో తిన్నా. మునిగాకు పొడిలో దోశ టేస్ట్ బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. పెద్దోడైతే బయటకు వెళ్ళినాక వాడు ఏదో పార్సిల్ ఆర్డర్ చేసిండట, మీషోలో వచ్చింది. ఏంటా అని ఇప్పి చూసిన, పెద్ద పార్సిల్ ఏదైనా సడన్ సర్ప్రైజ్ అనుకున్నా, కాదండి మ్యాట్లు. ఇంట్లో 4 మ్యాట్లు ఉంటే ఖరాబ్ అయినాయి. వీటిని చూసినాక మా వారు ఒకటే డైలాగ్ కొట్టారు, తినడానికి తినలేదు కానీ మీసాలకు సంపంగా నూనె అన్నట్టు. మనకి ఇల్లే కరెక్ట్ లేదు, ఇవన్నీ అవసరమా అని. ఏది వచ్చేటప్పుడు అది వస్తుంది, ఎందుకంటే తొందరపడడం. ఏది రాసి పెట్టున్నప్పుడు అది జరుగుతుంది కదా అన్నట్టు. నా వీడియోస్ ఎట్లున్నాయి చూడండి. చూస్తూ వెళ్ళంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరైతే ఏం తెప్పించుకుంటారు మీషో నుండి? మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే డెవలప్ అయినట్టు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాము. మా వాడు ఆల్రెడీ మా పిల్లలు తెప్పించుకుంటారు, నేను ఇంట్లోకి తక్కువ.